హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. ఒడియాలు అయితే వేస్తున్నారు అన్నాను కదా, ఇది డే 1 అనమాట. డే 1 రోజు నేను కూడా కొంచెం అలా లైట్గా ట్రై చేశాను అనమాట. వాళ్ళు చూడండి ఎంత బాగా వేస్తున్నారో, నాది చూడండి ఎట్లా ఉందో. అయితే డే 1 ఒడియాలు అయితే అయిపోయినాయి. డే 2 కూడా నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట. డే 1లో ఏమో నేను వచ్చేటప్పుడే పెడుతున్నారు, డే 2 రోజేమో ఆల్మోస్ట్ అయిపోయాయి. అయితే అది కూడా చూపిస్తా, వచ్చేసేయండి. నిన్న వీడియో చూసారో లేదో కమెంట్ చేసేసేయండి. అయితే వాళ్ళ ఒడియాలకి నా ఒడియాలకి చూసారా, చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకని ఇంకా నేను అక్కడక్కడ ఒక 10 ఏమో పెట్టాను అంతే ఒడియాలు, ఇంకో లేసేసా అనమాట. ఇది డే 1 రోజు జరిగింది. డే 1ది వీడియో చూడకపోతే ఒకసారి చూసేసేయండి. అయితే ఇంకా ఒడియాలు పెట్టేశాను కదా, ఇంకా నైట్ అయితే ఆ రోజు అయితే వెళ్ళిపోయాను అనమాట. ఫుల్గా మంచం నిండా పెట్టినప్పుడు వీడియో తీయలేదు నేను, ఎందుకంటే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను తిరిగి వచ్చేలోపు మొత్తం ఇంకా తీసేశారనమాట. అంటే ఈ తొందరగా ఎండిపోతాయి కదా, వచ్చేస్తాయి క్లాత్లో నుంచి. ఇంకా అట్లా అని మొత్తం తీయలేదు నేను. అంటే మంచం నిండా వేస్తుంది ఈ వీడియో అయితే తీయలేదు అనమాట. ఇలా వీళ్ళు సగం పెడుతుండగానే వెళ్ళిపోయాను. అయితే డే 2 రోజు ఇదిగోండి వచ్చాయన్నమాట. వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక మంచం అయిపోయి ఇంకో మంచం మీద కూడా వేస్తున్నారనమాట. చూపిస్తా, వచ్చేసేయండి. చూసారు కదా, మంచం నిండా వేసారు. ఇది డే 2 రోజు మంచం నిండా వేసి పక్కన పెట్టేశారనమాట. ఒక మంచం, ఇంకొక మంచం మీద ఆల్రెడీ ఇప్పుడు అయిపోవచ్చింది, ఇది కూడా అయిపోవచ్చింది అనమాట. మహా అంటే ఒక 5 మినిట్స్లో ఆ మంచం కూడా అయిపోతుంది అనంగా అయితే వచ్చాను. ఇంకా అందుకని ఒక క్లిప్ కూడా తీసేసుకున్నాను అనమాట. ఇట్లా మొత్తం అయితే వేసేస్తారు వడియాలు. మీరు మినపొడియాలు ఇలా వేస్తారా లేదా అనేది కంపల్సరీ కమెంట్ చేసేసేయండి. ఇంకా నేనైతే ఈరోజు చేయబెట్టలేదు, కానీ ఎందుకంటే కొంచెమే కదా ఉంది అని ఈరోజు అయితే నేను చేయబెట్టలేదు. వాళ్ళు చూసారు కదా ఎంత ఎక్స్పీరియన్స్డ్గా వేస్తున్నారో. ఇంక ఇదంతా వడియాలు ఇవన్నీ వేసాక ఈ మంచం కూడా పక్కన పెట్టేసి అక్కడ మినువులు ఆరేసారు కదా, ఆ మినువులు అయితే ఇప్పుడు ఇలా ఇసురుతున్నారనమాట. ఇవి చేలో పండిన మినువులు కాబట్టి వీళ్ళు ఇట్లా దీన్ని తిరగలి అంటారు కదా, తిరగలితో ఇసురుతున్నారనమాట. ఒకళ్ళు ఇసురుతూ ఉంటే ఒకళ్ళు ఏమో జల్లిస్తూ ఉంటారనమాట. ఏమన్నా మనకి డస్ట్ అలాంటిది ఉన్నా కానీ పోతుంది, పుల్లలు అలాంటివి ఉన్నా కానీ. రాళ్ళేమో తర్వాత చెరుగుతారనుకుంటా. అట్లాగా మీకు తెలుసా ఇలా ఈ 2 చేస్తారని కమెంట్ చేసేసండి. అంటే అప్పట్లో ఉండేవి, ఇప్పుడైతే తక్కువ కదా, రేర్. కానీ ఇక్కడ ఈ తిరగలి నా చిన్నపిల్లప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకలోపు ఆఫ్టర్నూన్ అయిపోయేసరికి మా కన్నయ్య అంతే భావన అంటే మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి ఇంకా వీళ్ళ ముగ్గురు కూర్చొని మొత్తం అన్నం తింటున్నారనమాట బయట కూర్చొని. ఇక్కడ వీళ్ళేమో మంచిగా తిరగాలి, ఇదొకళ్ళు చెరొక పని చేసుకుంటే తొందరగా అయిపోతుంది కాబట్టి ఇలా చేసేస్తారనమాట. చెరొకళ్ళు ఒక్కొక్క పని ఇట్లా మొత్తం అయితే చేస్తారు. మరి మీరు ఇట్లా చేస్తారా? మినుములు అంటే ఈ పంట మా పొలంలో పండిందనమాట, మినుములు వేస్తాం మేము. అందుకని మీరు వేస్తారా లేదా మినుములు కానీ పెసలు కానీ కమెంట్ చేయండి. మేము మినుములు పెసలు అవి వేస్తామన్నమాట. అవి పొలంలో వచ్చినాయి. ఫస్ట్ గోగులం తల్లికి అనేసి పెడతారు, ఇలా గారెలు వేసుకొని పెట్టాక అప్పుడు ఇలా మినపొడియాలు అయితే పెట్టుకుంటారనమాట. మరి మీరు పెట్టారా లేదా అనేది కూడా కంపల్సరీగా కమెంట్ చేసేసాను. అంటే మీకు ఇట్లా ఉందా లేదా అనేది కూడా. ఫస్ట్ మా కళ్ళైతే ఆల్మోస్ట్ అందరూ ఇలానే పెడతారు. ఫస్ట్ మినువులు రాగాలని గారెలు చేసి అమ్మవారికి దండేశాక ఆ తర్వాత ఇలా మినపప్పు పొడియాలు కానీ లేదా ఇంట్లోకి వాడుకోవడానికి కానీ చేస్తారు. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం కూడా ఇవి చేస్తున్నాం అనమాట. మరి మీరు ఏం చేస్తున్నారో ఏంటి అనేది కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఓకే, బాయ్. ఇస్తాను మరి.